ఆ చిన్నతనంలోనే మాది ఒక పట్టణం కాదు, 16 ఇండ్లు. నా పెళ్ళప్పుడు మా పుట్టిల్లు చెన్నవరం అండి. 16 ఇండ్లు. మా అమ్మ ఒక క్రైస్తవురాలు కాదు. మా వాళ్ళంతా బాగా విగ్రహారాధికులండి. విగ్రహారాధన కూడా చేశా. నేనైతే దేవుడిని ఎదగలేదయ్యా, నాకు తెలియదుగా. మరి దేవుడే నన్ను ఎదికి రక్షించుకోవటానికి నన్ను ప్రేరేపించి చిన్నపిల్లని 10 సంవత్సరాలు నా దేవుని కొరకే జీవిస్తున్నాను. 10 సంవత్సరాల వయసు నుంచి 10 సంవత్సరాల వయసు నుంచి దేవుడు ఎన్నుకోకపోతే నాకు ఇదంతా ఎందుకు వచ్చిందండి? పాట పాడితాయా, బట్టలన్నీ తడిసి ముద్దయిపోయినాయి. నేను విని నేర్చుకోవటమే అయ్యా, చదువు లేదండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరొక మంచి గాయకురాల్ని పరిచయం చేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మనతో ఉన్నటువంటి అమ్మగారి పేరు దానమ్మ గారు. వారిది తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, మావునూరు అనేటువంటి చిన్న గ్రామం అన్నమాట వారిది. దానమ్మ గారు మంచి స్వరం కలిగి, మంచి సాక్ష్యం కలిగినటువంటి విశ్వాసురాలు. ఈరోజు వారితో మనం కలిసి వారి సాక్ష్యాన్ని, అలాగే వారు పాడబోయేటువంటి మంచి పాటల్ని మనం వినబోతా ఉన్నాం. అయితే క్లుప్తంగా వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని, వారి కుటుంబ వివరాలను కూడా మనం తెలుసుకొని వారి పాడిన పాటలు మనం విందాం. అమ్మ వందనాలు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ పాట నేను విన్నాను, చాలా చక్కగా పాడారు. మొట్టమొదటిగా మరి కొన్ని పాటలు పాడబోయే ముందు కుటుంబం గురించి, అలాగే మీరు ఎలాగ రక్షణ పొందుకున్నారు, ఇప్పుడు దేవుడు ఎలాగ మిమ్మల్ని వాడుకుంటున్నారు, కొన్ని విషయాలు చెప్పండి. మేము 4 అక్క చెల్లెలం అండి. మా వాళ్ళంతా బాగా విగ్రహారాధికులండి. మా నాన్నగారి కడుపులో నొప్పి వస్తే నేను వెంకటేశ్వర స్వామి వాళ్ళు మొక్కుతుంటే నేను కూడా మొక్కాలి కదా. అందుకోసమని నేను కూడా తండ్రి మా నాన్నగారి కడుపులో నొప్పి తగ్గితే నా తలంటికలు ఇస్తానని మొక్కుకున్న. జమలాపురంలో ఆ బాల్య దినముల్లోనే తెలియని రీతిలో ఇచ్చా. విగ్రహారాధన కూడా చేశా. మా ఊరు గుణదల నుంచి ఒక పాస్టర్ గారు వచ్చేవారు. నా చిన్నతనం నాది. అయితే మాకు తోట మోటలు అన్నీ ఉండేవారు. ఇక ఆ తోటలో నీళ్లు కట్టుకుంటా ఇది చేసుకుంటా సందకాడ వారు వచ్చేవారు. వారి పక్కనే నేను ఉండి అన్ని వారికి అందించేదాన్ని. వారు చేసిన తర్వాత కొన్నాళ్ళకి వాక్యం విన్నప్పుడు దేవుడు నా మనసు మార్చేసిండు. నేనైతే దేవుడిని ఎదగలేదయ్యా, నాకు తెలియదుగా. మరి దేవుడే నన్ను ఎదికి రక్షించుకోవటానికి నన్ను ప్రేరేపించి మా పెద్ద నాన్నగారు బాప్తీసం తీసుకుందామమ్మా అని మా అమ్మ దగ్గరకు వచ్చి అడిగితే, వద్దండి మనం మొక్కులు ఉన్నాయి మన తోటలోని ముత్యాల ముందు వద్దు అని నా పెద్ద నాన్న ఆటంకపరిచారు. మా అమ్మ మా నాన్న మాటకి నేను ఏ మాత్రం ఎగర్తిచ్చేదాన్ని కాదు కండి. చిన్నపిల్లని 10 సంవత్సరాలు. ఆ టైం అప్పుడు పాస్టర్ గారు పక్క నుండి వచ్చి అందరు బాప్తీసాలు తీసుకుంటున్నారు. అమ్మ నేను బాప్తీసం తీసుకుంటానమ్మా అన్న. ఇక మా అమ్మకి ఏరే మాటే రాలేదండి. తీసుకోమ్మా అన్నారు. నేను బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడు నా జీవితాన్ని మార్చేశారు. అప్పటి నుండి నా దేవుని కొరకే జీవిస్తున్నాను. 10 సంవత్సరాల వయసు నుంచి 10 సంవత్సరాల వయసు నుంచి పెళ్లి చేశారండి. మేనమామ చిన్నమ్మ గారు కొడుకు ఇచ్చారు. భర్త గారు చాలా కోపదారి, కానీ మంచి మనిషి. కోపట్టమని నా మీద ఏమి ఉండదండి, నా మీద ఎంతో నమ్మకం ఉంచేవారు. ఇక నాకు 4 ఆడపిల్లలండి. పిల్లలు చదివించిన 3 చదివించను, పెద్దమ్మాయిని చదివలేదండి. వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి కండి. పెళ్లిళ్ళు చేయటానికి వాళ్ళు వచ్చేటప్పటికి మా ఇంట్లో ఏదైనా చేసి పెట్టడానికి కూడా ఉండకపోయేది. నలుగురు పిల్లలకి పెళ్లిళ్ళు అయినాయి. వాళ్ళకి పిల్లలు. దేవునికి మహిమ కలగాల. నేను దేవుడిని ఎప్పుడైతే నమ్ముకున్నానో ఆ చిన్నతనంలోనే మాది ఒక పట్టణం కాదు, 16 ఇండ్లు. నా పెళ్ళప్పుడు మా పుట్టిల్లు చెన్నవరం అండి. నన్ను ఇచ్చింది మామనూరు. 16 ఇండ్లు. మా అమ్మ ఒక క్రైస్తవురాలు కాదు. దేవుడు ఎన్నుకోకపోతే నాకు ఇదంతా ఎందుకు వచ్చిందండి?
అటువంటి టైంలో తిరుగురు వెళ్ళినామండి ప్రార్థనకి ఒట్టిగిని. మామనూరు సంఘస్థులు పాట పాడాలన్నారు, పాడానండి కూర్చొని. అప్పుడు దాకా కూర్చొనే పాడుతున్నా. ఈ పగలు నైట్ పాడానండి. ఈ పగలు రేపు పగలు నువ్వు నుంచొని పాడాలమ్మా అన్నారు. పాట పాడితాయా బట్టలన్నీ తడిసి ముద్దయిపోయినాయి. అంటే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయపడ్డా. అప్పటి నుంచి ఇప్పటికి సుమారు 32-30 సంవత్సరాలు అవుతుందండి. స్టేజీ మీద పాటలు పాడటం, గాయకురాలని పేరేయటం, ఇట్లా దేవుడు వాడుకుంటున్నారండి. ఇప్పుడైతే ఇది అసలు ఎడతెగకుండా సేవేనండి. సేవ అంటే పాటలు సేవేనండి. దేవునికి మహిమ కలగాల. ఇంకా నేను పాటలు పాడతాను కానీ అండి, నేను మాటలు చెప్పలేనండి. ఏ రోజున ఏదో ఒక రీతిగా పెళ్ళిళ్ళకి పిలుస్తారు, ఫంక్షన్లకు పిలుస్తారు, మీటింగులకు పిలుస్తారు. దేవుడు నన్ను ఈ విధంగా వాడుకుంటున్నారు. అయ్యా చాలా సంతోషం. మీటింగులకు వెళ్ళాలంటే ఎవరైనా సహవాసం ఉంటే వాళ్ళతో పంపించేవారు, లేకపోతే ఆయన ఎంట పెట్టుకొని తీసుకెళ్లేవారు. నా భర్త గారు మంచివారండి. అమ్మాయి అని పిలిచేవారు, చనిపోయిన దాకా అమ్మాయి అని పిలిచేవారు. ఎప్పుడు చనిపోయారమ్మా? ఇప్పుడు 2019. 2019. ఇప్పుడు ఇల్లు అవన్నీ కట్టుకున్నారమ్మా? 2 గదులు ఇల్లు అండి. ముందు రేకులు ఉన్నాయి. పిల్లలకి 4 పిల్లలకి పెళ్లిళ్ళు చేసినాయి దేవుని కృప వల్ల. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు చక్కగా పాటల పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. అయితే అమ్మా, మీరు ఈ పరిచర్యలోకి వచ్చిన తర్వాత తిరువురులో మొట్టమొదటిగా పాట పాడే అన్నారు కదా, అప్పుడు ఏం పాట పాడారు? కలతలేని నీదు ప్రేమ అన్న పాట పాడానండి. పాడతారా? పల్లవి ఒకటి పాడండి. కలతలేని నీదు ప్రేమ కరుణమయుడా ఓ ప్రభు, కరములెత్తి స్మరించదం నా జీవితములో నిన్ను ప్రభు, నా జీవితములో నిన్ను ప్రభు. గోతిలో పడిపోతిని ఎవరాదరించకపోయిరి, గోతిలో పడిపోతిని ఎవరాదరించకపోయిరి. నజరేయుడేసు నన్ను జూచి గోతి నుండి లేపెను, పరలోకముందని తెలిపెను. కలతలేని నీదు ప్రేమ కరుణమయుడా ఓ ప్రభు, కరములెత్తి స్మరించదం నా జీవితములో నిన్ను ప్రభు, నా జీవితములో నిన్ను ప్రభు. ఆనందరావు గారని మరణ పడకలో ఉండి రాశారండి ఈ పాట. చాలా బాగుంది. నేను విని నేర్చుకోవటమే అయ్యా, చదువులేదు. సహనము జూపుసు సహింతును నేను సహింతును, పరలోకము నాదిలే. యేసు తానే ప్రేమతో నన్ను పిలిచెనే, కృపతో నన్ను రక్షించులే, క్రీస్తు కరుణించులే, పరలోకము నాదిలే. ప్రభు ప్రేమ తొలికే కన్న పాట నేర్చుకోవటానికి 5వ వారం తీసుకెళ్లారండి. 5వ వారం తీసుకెళ్తే నేను పాటలు పాడి వచ్చిన తర్వాత ప్రసంగం మన పండు ప్రేమ కుమార్ గారు చేశారు. చేస్తే సమరయ స్త్రీని గురించి చెప్పి మళ్ళీ ప్రభు ప్రేమ తొలికే కన్నా పాట పెట్టారు. ఇప్పుడు కాదండి, దగ్గర 30 సంవత్సరాలకి ఇంకా అవతాలేనండి. అయితే ఇక నేను అక్కడ ఎప్పుడు నేర్చుకోవాలని పాట నేర్చుకోవాలని మనసు కలిగింది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కరెంటు కూడా లేదండి.
లైట్ ఇక్కడ పెట్టుకొని పుస్తకం చూసుకుంటే చిన్న చదువాయ రాదాయ ఎంత పొద్దుపోయింది కూడా తెలియపోయేదండి. అంత చదువు ఉంటే గడగడ చదివి ఇది చేసేదాన్ని. ఇక ఆ చదువుకొని ఆ పాట నేర్చుకునేసరికి 15 రోజులు పట్టిందండి. 15 రోజులు పట్టింది. పట్టుబట్టి నేర్చుకోవటం అయినా అది దేవుడిచ్చిందినండి. ఆ 15 రోజుల్లో ఒళ్ళు పులిసి నైట్ నిద్ర లేదు కండి. పనికి వెళ్తే నైట్ నిద్ర లేదా, పగలు పని ఆయా, జ్వరం వచ్చింది, పాట వచ్చిందండి. దేవునికి మహిమ. అంత కష్టపడ్డారు పాట కోసం. ఇప్పుడు ఇక అవలేలుగా పాడతారు కదా, చూడకుండా పాడేస్తారు. ఇక ఎప్పుడే మనం మీటింగుల్లో పాడే పాటలు నేను చూడకుండా పాడుతున్నాను. ప్రభు ప్రేమ తొలికేక పాడండి. ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే, పాపక్షమా యేసునిలో చరణున సంగుచు కనిపించే. ప్రభు ప్రేమ పాప వికారపు పొడచూపా, జీవిత విలువలు మరుగాయే, పతితనుగా లోకములో బ్రతుకుటయే నా గతియాయే. పలువురిలో కనబడలేక దాహముతో నేనొంటరిగా భావికని పయనింప నాధుని దర్శనమెదురాయే. పావనుడు దాహముతో జలములు విమ్మని నన్ను గోరే. ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే, పాపక్షమా యేసునిలో చరణున సంగుచు కనిపించే. ఈ పాటలు ఎప్పుడన్నా పాడుతున్నప్పుడు ఎవరన్నా వచ్చి అమ్మ మీరు పాట పాడుతుంటే మా మనసు కదిలిపోయింది, లేకపోతే మా హృదయం మరి దేవుని వైపుగా తిరిగిందని ఎవరైనా చెప్పారు మీ దగ్గరకు వచ్చి? దుఃఖం వస్తుందమ్మా, మేము కన్నీళ్ళే వచ్చినాయి అమ్మ అంటారు. మరి ఇంకొక పాట పాడుతుంటే అమ్మ మేము ఈ పాట వల్ల మేము మారు మనసు పొందినాం అమ్మ అన్నారండి. కనుమూరులో అన్నారు. కనుమూరు ఇది ఎక్కడ? కనుమూరు కంపులగూడెం కనుమూరులో అన్నారండి. ఏం పాట అమ్మ అది? చూచుచున్న దేవుడు అన్న పాట అండి. చాలా మంచి పాట అమ్మ అది, చాలా మంచి పాట. పాట అప్పుడు ఆ యమన కాలంలో పాడుతుంటేనండి నేర్చుకుంటే పాడేదాన్ని ఆ పాట. ఆ పాట రాసిన రచయిత్రిని కూడా మనం కలిసామమ్మా. వారు ఇప్పుడు కలిసాం. వారు వైజాగ్లో ఉంటారు. మనం సాక్ష్యం కూడా పెట్టాం. మన దానిలో ఉన్నారు అమ్మ. చూచుచున్న దేవుడవయ్యా అనే పాట రాసిన. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చారాయు మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. చారాయు మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. ఈ అరణ్య దారిలో ఒంటరినై, ఈ అరణ్య దారిలో ఒంటరినై, దిక్కులేక తిరుగుతున్న హాగరను నేను, హాగరను. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. ఇంకా మిమ్మల్ని అడిగి పాడించుకున్న పాటలు ఏమైనా ఉన్నాయమ్మా? ఈ పాట పాడండి అని అడిగి పాడించుకునే సుందరవతి సంఘం అన్న పాట ఉందండి, రికార్డ్ చేశారండి. రికార్డ్ చేశారా? పరలోకము నాదిలి అన్న పాట పాడమంటారు. సుందరవతి సంగమా ప్రియుడేసుని పరిణయమాడగారానుండెన్, సుందరవతి సంగమా ప్రియుడేసుని
పరిణయమాడగారానుండెన్ విడుదల కలుగును వేచియుండుమా విడుదల కలుగును వేచియుండుమా నీ ప్రియవరుడు అరుదల్చునుగా నీ ప్రియవరుడు అరుదల్చునుగా సుందరవతి సంగమా ప్రియుడేసుని పరిణయమాడగారానుండెన్ పాడే అన్ని ఆ యవన కాలంలో పాడి నేర్చుకున్నాయి అన్ని ఐలోనే ఉంటాయి. ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు ఏ ప్రభు దేవసుత సిల్వదరా పాపహరా శాంతికరా ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు తపములు తరచిన నిన్నే గదా జపములు గొలసిన నిన్నే గదా తపములు తరచిన నిన్నే గదా జపములు గొలసిన నిన్నే గదా విఫలను చేసిన విజ్ఞాపనలకు విఫలను చేసిన విజ్ఞాపనులకు సఫలత నీవే గదా సిల్వధరా పాపహరా శాంతికరా ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు. చాలా బాగా పాడారమ్మా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇప్పుడు దాదాపు అందరూ మర్చిపోయినట్టున్నారు. నన్ను అక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడక్క అంటారయ్యా ఎక్కువ. చాలా బాగా పాడారు అమ్మా. మరి మీ పాటలు విన్నప్పుడు మీ వారు ఎప్పుడన్నా మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయా? మెచ్చుకోవడం ఏంటయ్యా, అసలు ఎవరన్నా సమయం ఇవ్వకపోతే వాళ్ళ మీద కోపపడతాడండి. నువ్వు వెళ్ళి ముందెళ్ళి చర్చిలో నువ్వు పాట పాడంటారు. నిన్నటిదాకా పాపినన్న పాట పద్దాకల రికార్డు పెట్టుకుంటానే ఉండేది. ఆ పాట ఎక్కువ పెట్టుకుని వింటా ఉండేవారా? అవును. ప్రార్థనకి అయితే బాగా రాకపోయేవాడు. నేను ఎన్నో చెప్తా ఉంటే చివరికి ప్రార్థనకి వచ్చి దేవుడిని నమ్ముకున్నాడండి. ఉంటుంటే అయ్యా మరి ఇట్లా సంగతి, దేవుడు మన కోసం సిలువలో రక్తం కార్చారు, మరి మనం బలలో పాలు పొందాలి, బలలో పాలు పొందకపోతే మనకి నిత్యరాజ్యం ఉండదు అని ఎన్నో కూర్చి చెప్పేదానండి. అట్లనే ఆయన చనిపోయే ముందుగా ఇంకా 2-3 సంవత్సరాలకు చనిపోయే ముందుకు వచ్చారండి. చర్చికి వచ్చారు. చనిపోయే ముందుగా కూడా మా రెండో అమ్మాయి వచ్చి కనపడి మూలుగుతుండండి. నాన్న అట్ట మూలగొద్దు, నువ్వు యేసయ్యా నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసుకున్నానంటే యేసయ్యా నన్ను క్షమించయ్యా అన్నాడండి. అదే మాట మళ్ళీ రెండో మాట రాలేదని చనిపోయారు. అట్లే పచ్చివాతం వచ్చిందా? వచ్చి 2 సంవత్సరాలు మంచంలోనే ఉన్నారండి. ఇక 2 సంవత్సరాలు సంపూర్ణంగా చాకరీ చేశారండి. ఇంకా మంచంలో మీరే మొత్తం పరిచర్య చేశారు? అంతేనండి. అట్ట పట్టుకొని లేపి అన్నం తినిపించడం అన్నీకి నేనే చేసేదండి. మంచంలో ఉండి లేకపోయేది. చేసుకున్న నాకేమీ ఇబ్బంది అనిపించలేదండి, ఎందుకంటే వారు చూపించిన ప్రేమను బట్టి. ఎప్పుడైనా బాధపడేవారా మీతో పరిచర్య చేయించుకుంటున్నాను ఎందుకమ్మా? ఏడ్చేవారండి, అసలు ఏడ్చేవారు. మా పిల్లలు కూడా చెడ్డ మాటలు అని అంటారు. దానమ్మ గారి పిల్లలకి ఏమైనా ఒక నోటి గుంట చెడ్డ మాటలు రావు, వారి పిల్లలు చాలా మంచిగా ఉంటారు. మీ గొంతు మీ పిల్లలు ఎవరికైనా వచ్చిందమ్మా? ముగ్గురికి వచ్చిందయ్యా. ముగ్గురు పాడతారా? ముగ్గురు పాడతారు. వాళ్ళ నాన్నగారు పాటలు పాడతారండి, బాగా పాటలు పాడతారు, కానీ సిగ్గు అసలు పాడడు. మీ దగ్గర పాడేవాళ్ళ? మేమిద్దరం మేమిద్దరం కలిసి పాడేవాళ్ళం అండి. యేసుని ప్రేమను ఏమారగ నన్ను పాట పాడుకున్నా. అది కూడా జిక్కి గారు పాడింది. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభు నిలదల సవయో మనస. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభు నిలదల సవయో మనస. శాపమునంతయు సక్కగా నోర్చిన శాంతుని బొగడవయో మనస. యేసుని ప్రేమను మారగను నేప్పుడు దల సవయో మనస. వాసిగనాతని వరనామమును వదలక పొగడవయో మనస. అంటే మీ వివాహ జీవితంలో మీరు కోపపడి మీ ఆయన గారి మీద బాధపడిన సందర్భం, మీరు బాధపడిన సందర్భం, లేదా మీ ఆయన గారు మీ మీద కోపపడి ఆయన బాధపడిన సందర్భం ఏదైనా ఉందమ్మా?
మేమిద్దరం ఏదన్నా ఇట్లా మనసు మర్దన వచ్చి కొంచెం ఒక నైట్ ఒక 2 రోజులు మాట్లాడుకోకుండా ఉంటామే కానీ మేము గొడవ పెట్టుకున్నామని ఎవరికి తెలియదు కూడా. మీ ఆయన గారు ఎక్కువ విన్న పాట ఇందాకైతే చెప్పారు కదా, నిన్నటి దాకా పాపిన ఆ పాట పాడండి. నిన్నటి దాకా పాపిని నేడు క్రీస్తు ప్రభుకు సాక్షిని, క్రీస్తు ప్రభుకు సాక్షిని, మార్చుకున్నాను నా జీవితమును, మార్చుకున్నాను నా జీవితమును, ఇక పాపము చేయను నా జీవితాంతము, ఇక పాపము చేయను నా జీవితాంతము. నిన్నటి దాకా పాపిని నేడు క్రీస్తు ప్రభుకు సాక్షిని, క్రీస్తు ప్రభుకు సాక్షిని. రాళ్ళు పెట్టి కొట్టి నన్ను చంపాలని కులమత పెద్దలు యోచించి నన్ను చంపజూచిరి, రాళ్ళు పెట్టి కొట్టి నన్ను చంపాలని కులమత పెద్దలు యోచించి నన్ను చంపజూచిరి. గుంపుగా వచ్చినారు నా చుట్టూ మూగినారు, గుంపుగా వచ్చినారు నా చుట్టూ మూగినారు, ఆదుకున్నాడు యేసు నన్ను ఆ గడియలో, నా ప్రాణాన్ని రక్షించి నన్ను కాపాడినాడు. నిన్నటి దాకా పాపిని నేడు క్రీస్తు ప్రభుకు సాక్షిని, క్రీస్తు ప్రభుకు సాక్షిని. వ్యభిచారిని దోషిని నేను ఒక దినమున, మోసకారిని ప్రధాన పాపిని మాటకారిని, వ్యభిచారిని దోషిని నేను ఒక దినమున, మోసకారిని ప్రధాన పాపిని మాటకారిని. యేసు నన్ను చూచినాడు, చూచి ఆదరించినాడు, యేసు నన్ను చూచినాడు, చూచి ఆదరించినాడు. అమ్మా అని పిలచి ఇక పాపము చేయకుమన్నాడు, అమ్మా అని పిలచి ఇక పాపము చేయకుమన్నాడు. నిన్నటి దాకా పాపిని నేడు క్రీస్తు ప్రభుకు సాక్షిని, క్రీస్తు ప్రభుకు సాక్షిని. పాపములోనే నుండగా చీకటి బ్రతుకేగా, దినదినము భయము నన్ను వెంటాడెనుగా, పాపములోనే నుండగా చీకటి బ్రతుకేగా, దినదినము భయము నన్ను వెంటాడెనుగా. ఎప్పుడేమి జరుగునో తెలియని గడియలేగా, ఎప్పుడేమి జరుగునో తెలియని గడియలేగా, శాంతిని ఇచ్చినాడు యేసు సమాధాన పరచినాడు, శాంతిని ఇచ్చినాడు యేసు సమాధాన పరచినాడు. నిన్నటి దాకా పాపిని నేడు క్రీస్తు ప్రభుకు సాక్షిని, క్రీస్తు ప్రభుకు సాక్షిని. మార్చుకున్నాను నా జీవితమును, మార్చుకున్నాను నా జీవితమును, ఇక పాపము చేయను నా జీవితాంతము, ఇక పాపము చేయను నా జీవితాంతము. నిన్నటి దాకా పాపిని నేడు క్రీస్తు ప్రభుకు సాక్షిని, క్రీస్తు ప్రభుకు సాక్షిని. పాలవంచులు పాడుతుంటాయా, మీలాంటి యవనస్తులు వచ్చి అమ్మా జిక్కి తెలుసా మీకు అన్నారు. అంటే తెలుసండి అన్న. జిక్కి గారు పాడినట్టుంది అన్న. అవును, తిరుగూరులో జాస్వా గారు, మాదాసు జాస్వా గారు, మాదాసు జాస్వా గారు కూడా జిక్కి పేరు పెట్టారు. మదర్ ఫీల్డ్లలో నా పేరు దానమ్మ అయితే దానమ్మ కాదు గాన కోకిల అని పెట్టారండి, బిరుదిచ్చారు. దేవునికే మహిమ కలగాలి. సిలువలో సిలువలో
సిలువలో నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా సిలువలో నీవేను నిలిచెను మ్రేకులతో సిలువలో నీవేను నిలిచెను మ్రేకులతో బరువుతో నీ తనువు వరిగెను వేదనతో సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా. అద్భుతం అండి ఈ పాట శాంసన్ గారని వారు రాశారమ్మ. ఏడుస్తారండి పాట పాడుతుంటే. నాలోని ఆశా జ్యోతి నీవే అనే పాట, ఈ పాట కూడా వారే రాశారు. ఒకదాన్ని ఒంటరిగా ఎక్కడికన్నా అంటే మేము తోటేసేవాళ్ళం. తోటేస్తే మా భర్త గారు 10 దాకా ఈ రోజుల్లో గుడ్లు వస్తాయి కానీ ఇడిచిపెట్టిన గుడ్లు వస్తాయిగా 10 దాకా అక్కడే ఉండేవారు. ఇక నేను ఒక్కదాన్ని అన్నం తీసుకుని రాత్రిపూట 9-8 అప్పుడు వెళ్ళేదాన్ని. ఒక్కదాన్ని అన్నం తీసుకుని వెళ్తే పిరికాత్మ లేదు, ధైర్యం ఉంటుంది. రాత్రిపూట ఒంటరికి వెళ్ళేవాళ్ళు. ఒంటరికి వెళ్ళేదాన్ని. ప్రభు నాతో ఉంటున్నారుగా. ఇక వెళ్తుంటే ఈ పాట పాడుకుంటా పోయేదాన్ని. ఎలుపాట బహుయుద్ధములలో పాటను భయము కలిగే నెమ్మది దొలగేను. ఇది ఉన్న పాటను ఇది వచ్చిన పాడుకుంటూ వెళ్ళేదాన్ని. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక యున్న సౌఖ్యముగా ని పాపములన్నీ మోపుగా వీపుపై బడే యున్న విధి నడలేక త్రోటిలో చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. చాలా అద్భుతమైన ఇవన్నీ వెనకట పాటలన్నీ నేను ఆ యవన కాలంలో పాడుకుంటా ఉండేదాన్ని. నోరు కాసేపు అని ఊకోపోయేది, పాడుతూనే ఉండేదాన్ని. సరే, ఇంకా అందాల తార అదొక పల్లవి శరణం పాడండి. ప్రభు జన్మస్థలము పతవిగాక పరలోక సౌదమే బాలుని జోడ జీవితమంత పవనమాయను. ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే చిరులాయే ఫలించే ప్రార్థన. అందాల తార హరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. అమ్మ, చివరగా ఇప్పుడు మీరు అనేకమైన పాటలు పాడుంటారు, కానీ మీకు బాగా బాధ కలిగినప్పుడు ప్రభు దగ్గర ఆయన సన్నిధులు ఎక్కువగా పాడుకున్న పాట ఏది? శ్రమలు వచ్చినాయండి. అప్పుడు కలర్తో లేని నీదు ప్రేమ పాడుకొని నేను బలపడేదాన్ని అండి. మళ్ళీ శోధన బాధలు అన్న పాటలు పాడుకుంటూనే ఏడ్చుకుంటూ పాడేదాన్ని. శోధన బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోదుటి నాకు నా యేసు నేర్పెలే. సాగిపోదుటి నాకు నా యేసు నేర్పెలే. శోధన పాపమనే బొంగలకి నేను పోవుచుండగా పైకు తీయువాడు లేక మునిగిపోవుచుండగా పాపమనే బొంగలకి నేను పోవుచుండగా పైకు తీయువాడు లేక మునిగిపోవుచుండగా సూచనే యేసు
యేసు చెయ్యి చాచనే, లేవనెత్తి సృష్టి చేసి తన బండతో నిలిపెను, లేవనెత్తి సృష్టి చేసి తన బండతో నిలిపెను. శోధన బాధలు చుట్టినా నన్ను ముట్టినా, సాగిపోదుటి నాకు నా యేసు నేర్పెలే, సాగిపోదుటి నాకు నా యేసు నేర్పెలే. శోధన చాలా సంతోషం అమ్మా, చాలా చాలా సంతోషం. మీ గానం, మీ యొక్క దీనమైనటువంటి విశ్వాసం దేవునికి మరి ఎంతో ఇష్టమైనదే నేను భావిస్తున్నాను. మీ స్వరాన్ని మరి మన ఆత్మీయులకు మీరు వినిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. మొన్నటి వరకు మార్తమ్మ గారు వారి స్వరం విన్నప్పుడు చాలా సంతోషించాను. వారి స్వరం బాగుంటుందని నాకంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత అంటే వారిదొక ఒక రకమైన స్వరం, మీది ఒక రకమైన స్వరం. ఏదేమైనా దేవుని ఇద్దరు కలిసి మహిమపరుస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వయసులో కూడా చక్కగా పాటలు పాడుతున్నారు. మీరు ఇంకా దేవుళ్ళు వాడపడాలని నేను ఆశిస్తున్నానమ్మా. అలాగే మీకోసం మేమందరం ప్రార్థిస్తాం. చాలా సంతోషం. వందనాలు.